హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమ ఆర్ట్ స్టూడియో. ఈరోజు మనం కీ చైన్తో మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. ఇది స్క్వేర్ నోట్తో చేస్తున్నానండి. బీడ్ ఇన్సర్ట్ చేస్తాను. దానికి మనకు కావాల్సిన మెటీరియల్ ఇక్కడ ఇలా 2 కార్డ్స్ తీసుకోండి, 110 సెంటీమీటర్స్ ఈచ్, ఒక సిజరు, ఇక్కడ ఒక కీ చైన్ రింగ్, ఒక 6 mm బీడ్ అండి ఇది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఈ కీ రింగ్ చూడండి. రింగ్ మనం ఇటు వేయద్దు, ఇటువైపు ఆపోజిట్లో వేసుకుంటే మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ లార్క్ హెడ్స్ నాట్ వేద్దాము ఇటు సైడు. ఇక్కడ కీ రింగ్కి 2 కార్డ్స్ తోటి లార్క్ హెడ్స్ నాట్ వేసాను. ఇప్పుడు స్క్వేర్ నాట్ వేద్దాం. ఇలాగా లెఫ్ట్ మీదుగా రైట్ కార్డ్ వేసాను. ఫస్ట్ నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను, సో లెఫ్ట్ మీదుగా రైట్ వేసాను. ఇప్పుడు రైట్ కార్డ్ మీదుగా లెఫ్ట్ కార్డ్ వేస్తాము. ఇది ఒక స్క్వేర్ నోట్ అవుతుందండి. ఇలా కంటిన్యూ చేయడమేనండి ప్రాసెస్. ఇప్పుడు ఫిల్లర్ కార్డ్స్కి 6 mm బీడ్ యాడ్ చేద్దామండి. హోల్ పెద్దదిగా ఉంటే ఈజీగా కార్డ్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. పైన 4 స్క్వేర్ నోట్స్ వేసామండి. అలాగే ఈక్వల్గా కింద కూడా బీడ్ కింద కూడా 4 స్క్వేర్ నోట్స్ వేయాలి. అంతేనండి. ఇక్కడ కింద కట్ చేసేసుకుని ఇప్పుడు గ్యాదరింగ్ నోట్ వేద్దాము. నేను డిఫరెంట్ కలర్ కార్డ్ తీసుకున్నాను, ఒక 50 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్నీ పట్టుకుని ఒక లూప్ లాగా చేసి చుట్టేసుకోవడమేనండి. 1 by 1 చుట్టుకుంటూ వెళ్ళాలి, కిందకి రావాలి. ఒక రౌండ్ కిందకి ఇంకో రౌండ్ రావాలి. ఇప్పుడు ఆ లూప్లోంచి కార్డ్ లాక్కొని ఇక్కడ గట్టిగా పట్టుకొని పైన మనం వదిలాం కదా, అది లాగేస్తే లూప్ లోపలికి వెళ్ళి టైట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. కొంచెం ఈ కార్డ్స్ పైకి కనిపించకుండా లోపలికి ఇన్సర్ట్ చేసేస్తే నీట్గా కనిపిస్తుందండి బయట. అంతే అండి, స్క్వేర్ నోట్ యూజ్ చేసుకుని కీ చైన్ రెడీ అండి. ఇక్కడ కింద మనం కావాలంటే ఫ్రింజ్ ఇలా కూడా వదిలేసుకోవచ్చు, లేదా ఫ్రింజెస్ చేసుకుందాము. దానికోసం అవి కార్డ్స్ ఉన్నాయి కదండి, ఇలా ట్విస్ట్ చేస్తే ఒక్కొక్క థ్రెడ్ వచ్చేస్తుందండి. ట్విస్ట్ చేసి తీయండి. ఇలా కూడా వదిలేసుకుంటే బాగానే ఉంటుందండి. లేదా ఒకసారి ఫ్రింజెస్ కోమ్ చేసేసుకుని చిన్న నీట్గా కట్ చేసేసుకుంటే
కోమ్ చేస్తాను. ఇలా క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చండి కావాలంటే. అంతేనండి, స్క్వేర్ నాట్ యూస్ చేసుకుని మనం కీ చైన్ చేసేసాము. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.